తులసి లక్ష్మీస్వరూపిణి. అందుకే తులసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించవు. కాబట్టే పూర్వం ఎప్పుడైనా సరే రాజద్వారం దగ్గర నిలబడితే లోపల ముందు తులసి కోట కనపడేటట్టుగా పెట్టేవారు. తలుపు ఇలా తీశారనుకోండి, వాటి దృష్టి ఎదురుగుండా ఉన్న వాటి దృష్టి తులసి కోట మీద పడుతుంది. అంత పెద్ద తులసి కోట ఉండేది లోపల. ఆ తులసి కోట కానీ ఎదురుగుండా ఉందనుకోండి, మీరు లోపలికి రావాలంటే ముందు తులసి కోట చూస్తే తప్ప ఇంకోటి కనపడదనుకోండి, లోపలికి వచ్చే ముందు ఉగ్రభూత ప్రవేశం ఉండదు. ఆ ఇంట శక్తి నిలబడుతుంది. కారణం ఏమంటే ఆ తులసికి ఉండేటటువంటి శక్తి అటువంటి. కాబట్టి ఆ తులసి గురించి చెప్తూ ఒక మాట అంటారు, ఆమె కళ్యాణి అని ఆవిడికి పేరు. కళ్యాణి అంటే సమస్త శుభములను ఇస్తుంది తులసి చెట్టు, అలాగే సమస్త భద్రములను ఇస్తుంది తులసి చెట్టు. అందుకే ఇప్పటికీ ప్రాణోత్క్రమణం అయిపోతుంది, ఆయన తులసి కోట దగ్గరికి వెళ్ళకపోతే కనీసం తులసి నీళ్లు పొయ్యండి అని తులసి నీళ్లు పోస్తారు. ఇంకొక నీళ్లు పొయ్యరు, తులసి నీళ్లు పోస్తారు. అలా మట్టి తినడానికి అధికారం ఉన్నది, పత్రం తినడానికి అధికారం ఉన్నవి రెండే, ఒకటి తులసి, రెండు మారేడు. అసలు నేను సరిగ్గా క్రమంలో చెప్పాలంటే ముందు మారేడు, వెనక తులసి. అంత గొప్పది తులసి చెట్టు. తులసి ఆరోగ్యానికి కూడా అంత అవసరం. పూర్వం ఇంట్లో ఎప్పుడు తులసి ఎందుకు ఉంచుకునేవారంటే, పైనుంచి వాంతి కానీ కింద నుంచి అతిసారం కానీ జరిగితే ఆపగలిగినది తులసి చెట్టు ఒకటే. వెంటనే తులసి వేసేవారు. చెవి సంబంధమైన ఏదైనా వస్తే తులసి రసం పోసి ఇంద్రియాన్ని కాపాడతారు. ఎందుకంటే చెవి ప్రధానం, చెవియే జ్ఞానమునకు కారణం. ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఏదైనా నా దగ్గర తెలుసుకోవాలి అంటే చెవి ప్రధానం. ఈ చెవిని రక్షించుకోవడానికి తులసి రసం పోస్తారు. ఏదైనా నొప్పో ఏదో వస్తే తులసి రసం పోస్తే చెవిని కాపాడుతుంది తులసి. అంత గొప్పది ఆయుర్వేదంలో. అందుకే తులసి చెట్లు ఉన్న చోట మీరు సాధారణంగా చూడండి, దాన్ని గొంగళి పురుగులు ఇటువంటివి ఆవహించవు. పైగా దానికి నిలవదోషం లేని పువ్వు. యథార్థంగా చెప్పాలంటే మీరు ఇవాళ సాయంకాలం తెచ్చిన పువ్వు రేపు పొద్దున్న పూజ చేయకూడదు. సూర్యోదయానికి వికసించిన పువ్వు తీసుకొచ్చి పూజ చేయాలి. చైతన్య కుసుమ ప్రియ అని పేరు. అలా చేయాలి తప్ప ఇవాళ రాత్రి పువ్వులు కొని రేపు పొద్దున్న పూజ చేస్తానండి అంటే ఆ పూజని పూజగా స్వీకరించారు దేవతలు. ఏదో తప్పక పట్టణాల్లో ఉన్నామండి, కొద్దిగా నీళ్లు జల్లుతాం, అందుకే తద్దోష నివారణార్థం కాసేపు నీళ్లు జల్లి పూజ చేస్తాం. ఇప్పుడు నా ఇంట్లో పొల మొక్కలు తెమ్మంటే ఇప్పుడు నన్ను పువ్వులు పూజ చేయమంటే ఎక్కడ చేయను, అలా లేకపోతే అక్షతలు చేయమని చెప్పింది శాస్త్రం. కానీ దానికి బదులుగా ఏదో కాసి నీళ్లు జల్లా పువ్వులు పూజ చేయడం. తులసికి ఒక లక్షణం ఉంది. అయితే తులసి ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు. కొన్ని తిథులు ఉన్నాయి, తిథుల్లో తులసి చెట్టును ముట్టుకోకూడదు, పత్రి కొయ్యకూడదు.